ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ సందర్భంగా కొన్ని ఆధ్యాత్మిక విషయాలను మీకు తెలియజేయాలని మీ ముందుకు రావడం జరిగింది. మొదటిగా క్రిస్మస్ క్యారల్స్ గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ క్యారల్స్ బైబిల్లో లేనప్పటికీ మనం ఎందుకు జరుపుకోవాలి అనే ప్రశ్నకు జవాబునివ్వాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కెరోల్? క్యారల్స్ అనే పదం అర్థం ఏమిటంటే, లాటిన్ భాషలో చౌరులా అనే ఈ క్యారల్స్ అనే పదం ఆనంద గీతం అని అర్థం. క్యారల్ అంటే ఆనందంతో నృత్యం చేయడం అని అర్థమని ఉంది. అయితే మన దేవుని బిడ్డలైన వారు ఈ క్యారల్ అనే పదాన్ని ఈ వాడుకలోకి తీసుకొచ్చి ఈ యేసుక్రీస్తు జనాన్ని గూర్చి ఆయన చేసిన కార్యాల గురించి పాడడం, స్తుతించడం జరిగింది. అసలు బైబిల్లో క్రిస్మస్ క్యారల్స్ గురించి ఉన్నాయా అంటే నో, దేర్ ఇస్ నో అబౌట్ ఎనీ క్రిస్మస్ క్యారల్స్. క్యారల్స్ అనే పదం ఉన్న ఆలోచన పూర్తిగా బైబిల్ మీద ఆధారపడి ఉంది. ప్రత్యక్షంగా లేకపోయినా కానీ పరోక్షంగా మాత్రం రక్షణ పాడమని బైబిల్ చెప్తుంది. దావీదు రాసిన కీర్తనలు 96వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాకు క్రొత్త గీతం పాడుడి అని రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో దేవునికి కీర్తనలు, స్తోత్రాలు పాడుడి అని రాయబడి ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14లో దేవదూతలు యేసు జనన సమయంలో స్తుతించి పాడిరి అని రాయబడి ఉంది. దిస్ మొదట క్రైస్తవ గీతాలు అయితే కాదు, కానీ యూరప్ దేశంలో వింటర్ ఫెస్టివల్ గీతాలుగా పాడేవారు. 1223వ సంవత్సరంలో సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఎసిస్ అనే మిషనరీ యేసు జనన నాటకాలు ప్రారంభించారు. అయితే వారి భాషల్లో వారి వాడుకలలో దేవుని గురించిన యేసుక్రీస్తు గురించి ఆ జననాన్ని వీళ్ళు క్యారల్స్గా దీన్ని ప్రారంభించారు. ఇవి మొదటి క్రిస్మస్ క్యారల్స్. అయితే అందరూ ఆలోచించే విషయం ఏంటంటే, బైబిల్లో అసలు క్యారల్స్ గురించి లేదు కదా, క్యారల్స్ గురించి లేనప్పుడు మనం ఎందుకు చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ యేసు జననాన్ని ఆనందంగా ప్రకటించడానికి, సువార్తను అందరికీ చేరవేయడానికి, వాక్యానుసారంగా ఆయన్ను స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి చాలామంది ఈ క్రిస్మస్ క్యారల్స్ సెలబ్రేట్ చేసుకుంటారు. క్యారల్స్ అనగా దేవదూతలు చేసినట్లుగా సువార్తను ప్రపంచానికి తెలియజేయడానికి, సంగీతం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి, క్యారల్స్ ద్వారా సంఘాన్ని, విశ్వాసాలను ఐక్యత సంపాదించడానికి, వారిలో ఉన్న సాంగత్యాన్ని పెంచడానికి. క్యారల్స్ అంటే పాట కాదు, సువార్తను స్వరాలతో ప్రజలకు తెలియజేయడం, ప్రకటించడం. బైబిల్లో పదం లేకపోయినా యేసు జననాన్ని ఆనందంగా, సంతోషంగా పాడుకోవడం బైబిల్ యొక్క ఆత్మలోనే ఉంది. ఈ రోజుల్లో చాలామంది క్రిస్మస్ క్యారల్స్ అంటే వినోదం, డ్యాన్స్, పాటలు అని దాన్ని ఒక ట్రెండ్ లాగా చూస్తున్నారు. కానీ క్యారల్స్ యొక్క నిజమైన అర్థం ఏమిటంటే, క్యారల్స్ అంటే యేసు జననాన్ని ఆనందంతో ప్రకటిస్తూ దేవునికి స్తోత్రం చేసే ఆత్మీయ గీతం. క్యారల్స్ అనేది సంప్రదాయం, వినోదం కాదు, కానీ సువార్తను సంగీత రూపంలో, ఆత్మీయ రూపంలో ప్రకటించడానికి దేవదూతలు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఎలా అయితే ఆనందాన్ని పంచిపెట్టారో అలానే మనం కూడా క్రిస్మస్ క్యారల్స్ను జరుపుకుంటున్నాం. మీ ఆత్మీయులతో కూడా పంచుకొని సెలబ్రేట్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.